అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. తమకు $1 మిలియన్ ఇవ్వకపోతే ప్రయాణికులపై కాల్పులు జరపడమే కాకుండా ఎయిర్పోర్ట్ పై బాంబు దాడి చేస్తామంటూ ఈమెయిల్ చేశారు దుండగులు. అమెరికా వెళ్లే విమానం హైజాక్ చేసి బెంగళూరులో కూల్చేస్తామని మెయిల్లో బెదిరించాడు దుండగుడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ఈ ఏడాదిలో ఇప్పటివరకు 20కి పైగా బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. బాంబు బెదిరింపు కేసులో ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. టోటల్గా ఇయర్ వైజ్ డేటా తీసుకుంటే మాకు 20 ఆడ్ కేసెస్ రిజిస్టర్ అవుతాం జరిగింది, బాంబ్ థ్రెట్ కేసెస్. దీంట్లో ఒక 5 కేసెస్ వరకు డిటెక్ట్ చేస్తాం జరిగింది. దీంట్లో వేరియస్ రీజన్స్ ఉంటాయి. దాంట్లో మేము మా ఇన్వెస్టిగేషన్ తెలియని రీజన్స్ ఏంటంటే కొంచెం పర్సనల్ వెంజన్స్ తోటి ఒకరు చేస్తాం జరిగింది. ఒక మైనర్ బాబు ఎక్కడో చేస్తాం జరిగింది. కొంచెం మెంటల్ ఇల్ పర్సన్ ఒకసారి చేస్తాం జరిగింది. ఇంకొక ట్రావెల్ ఏజెంట్ యాడ్ సమ్ ఇష్యూ విత్ ద ఎయిర్లైన్స్తో వాడు ఒకటి చేస్తాం జరిగింది. ఇట్లా వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చినాం, అరెస్ట్ చేసినాం, రిమాండ్ పంపడం జరిగింది, ఇన్వెస్టిగేట్ చేస్తాం జరుగుతుంది. ఛార్జ్ షీట్ చేసినాం 2 కేసెస్లో. కొన్ని టెక్నికల్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉన్నాము ఈమెయిల్స్ ద్వారా. అట్లా మా సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు మా సైబర్ క్రైమ్ హెల్ప్ తీసుకుని కూడా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. Definitely, we are hopeful that we'll get a breakthrough at the earliest. I can assure that airport is one of the safest places, and it is a more secure place. ప్రతి దానికి ఎన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి కూడా మాకు ఎస్ఓపీస్ ఉంటాయి. రెగ్యులర్ మాక్ డ్రిల్స్ చేస్తూ ఉంటాం ఎన్ఎస్జీ వాళ్ళతో కానీ, మా స్టేట్ ఆక్టోపస్ టీమ్తో కానీ, సిఎస్ఎఫ్ వాళ్ళతో కానీ, ఎయిర్లైన్స్ ఆల్ స్టేక్ హోల్డర్స్తో రెగ్యులర్ మాక్ డ్రిల్స్ చేసి ప్రిపేర్ అయి ఉంటాం ఎనీ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ కోసం కూడా. కాబట్టి ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు.